దేశంలో అతిపెద్ద టెంపుల్ ఇది. ప్రపంచంలో రెండో అతిపెద్ద టెంపుల్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 అంతస్తులు కలశాలున్న భాగము. 16-17 అంతస్తుల బిల్డింగ్ ఎంత ఎత్తు ఉంటుందో అంత పెద్ద గోపురము. నేను ఇట్లా కిందికి పెడితే గానీ ఆలయ గోపురం కనిపించదు. ఇలా పెడితే చూడండి, విజువల్ మొత్తం కూడా కిందున్న ఎత్తైన స్తంభాలు సరిపోతున్నాయి. టెంపుల్ విజిట్స్ చేస్తుంటే ప్రధానంగా అనిపించింది ఆ వివక్ష ఎందుకు ఉంది మన దేశంలో. సో దేవుడి కోసం కట్టినప్పుడు దేవుడి ముందు అందరూ సమానమే కదా, దేవుడేమి వివక్ష చూపించడు కదా. శ్రీరంగం టెంపుల్లోకి వెళ్తున్నాను. తిరుచునాపల్లి, తమిళనాడు తిరుచునాపల్లిలో ఉంటుంది. తిరుచి జిల్లా, త్రిచి అంటారు. త్రిచి జిల్లాలో ఉండే శ్రీరంగం పేరు చెప్తేనే ఇక్కడ ఉన్న భారీ గోపురం గుర్తొస్తుంది. సో ఆ గోపురాన్ని దూరం నుంచి చూసిండొచ్చు విజువల్స్ లో, ఒక్కసారి చూడండి. ఎంత భారీది అంటే మొత్తం ఎత్తు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా 276 అడుగుల ఎత్తు, అంటే 72 మీటర్ల ఎత్తులో ఉంటుంది. నేను లోపలికి వెళ్ళాను, బాగుంది, చాలా ఫ్రీగానే ఉంది, పెద్దగా రద్దీ లేదు దర్శనం చేసుకోవడానికి కూడా. ఈ టెంపుల్లో ఉండే ఒక గోపురం ఇది. ఇట్లాంటివి 7 గోపురాలు ఉన్నాయి కదా. సో ఈ 7 గోపురాల్లో ఒక గోపురం, ప్రతి గోపురం దగ్గర కూడా ఇట్లాంటి మండపం ఉంటుంది. చుట్టూ దేనికదే వేరుగా ఉంటుంది, ఇలా ఉంటుంది. వైష్ణవులకి చాలా ప్రాధాన్యత ఉన్న టెంపుల్ ఇది. వైష్ణవిజం ఇక్కడ ఉంటుంది. మహావిష్ణువుని పూజిస్తారు వైష్ణవులు. ఆది శంకరాచార్యుడు, ఆ తర్వాత రామానుజాచార్యుడు గురించి వినుంటాం కదా, వాళ్ళకి చాలా ముఖ్యమైన టెంపుల్ ఇది. ఇక్కడ ఎటు చూసినా గోపురాలు కనిపిస్తాయి మనకు. ప్రధానంగా ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ చాలా ఆకర్షిస్తుంది. టెంపుల్ అంతా కూడా నేను తిరిగి చూపిస్తాను. మొత్తం తిరగాలి అంటే 4 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి కారులో తిరిగి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీ రంగనాథ స్వామి ఆలయం చూసి వచ్చాను. లోపల కెమెరాని అలో చేయరు కాబట్టి నేను వీలైనంత వరకు టెంపుల్ చుట్టూ కారులోనే తిరిగి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మొత్తం 4 కిలోమీటర్లు ఉంటుంది ఈ టెంపుల్. దేశంలో అతిపెద్ద టెంపుల్ ఇది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ టెంపుల్స్ అని కాదు, మొత్తం టెంపుల్స్లోకి దేశంలో అతిపెద్ద టెంపుల్, ప్రపంచంలో రెండో అతిపెద్ద టెంపుల్. మొదటి టెంపుల్ అంకోర్ వాట్లో ఉంటుంది, అది బుద్ధిజంలోకి వెళ్ళింది. ప్రస్తుతం అక్కడ పూజలు కూడా ఏమీ జరగట్లేదు. అట్లా చూసుకుంటే పూజలు జరుగుతున్న టెంపుల్స్లో ప్రపంచంలోనే చాలా పెద్ద టెంపుల్గా చెప్పచ్చు. ఈ గోపురం, ఈ శ్రీరంగం టెంపుల్ గోపురము ఏషియాలోనే ఇలాంటి ఇంకొక గోపురం లేదు. అంటే సుమారు ఒక 15 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ ఎంత ఎత్తుంటుందో అంత ఎత్తైన గోపురం ఉంది. ప్రధాన గోపురము రాజగోపురం అంటారు. ఆ గోపురమే కాకుండా 7 వేర్వేరు గోపురాలు ఉన్నాయి ఈ మొత్తం ఆలయ ప్రాంగణంలో. సో ఆ గోపురాలన్నీ కూడా చాలా పెద్ద గోపురాలు. ఈ టెంపుల్ కట్టింది చోళులు కట్టారు, ఎర్లీ చోళాస్. సుమారు 200 సంవత్సరాల పాటు ఈ శ్రీరంగం టెంపుల్ ఆలయ నిర్మాణం జరిగింది. మొత్తం టెంపుల్ కూడా ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ మనకు కనిపిస్తుంది. ద్రవిడుల ఆర్కిటెక్చర్ని మనము ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మండపం ఉంది. ఆ మండపం దగ్గరికి రావచ్చు. ఇలాంటి మండపాలు టెంపుల్లో చాలా ఉన్నాయి.
చాలా ఎత్తైన స్తంభాలతో కూడిన మండపాలు ఇవన్నీ. కలశాలు, గర్భగుడి, గర్భాలయం. ఇక్కడే గర్భాలయం ఉంటుంది. దర్శనం చేసుకుని ఇలా వచ్చేస్తాం. శ్రీ రంగనాథ స్వామిని ఇక్కడ పూజిస్తారు. త్రివేంద్రంలో పద్మనాభ స్వామి ఆలయంకి దగ్గర పోలికలు ఇక్కడున్న రంగనాథ స్వామికి ఉంటాయి. సేమ్ ఒకేలాగా ఉంటుంది. లోపల గర్భాలయంలో పడుకొని ఉంటారు రెండు చోట్ల కూడా. ఈ టెంపుల్ తిరుచునాపల్లిలో కావేరీ నది అటు ఇటు ఉంటుంది. మధ్యలో ఒక ద్వీపము, ఆ ద్వీపంలో శ్రీరంగం ఉంటుంది. ఇప్పుడు ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. లోపల కూడా షెడ్లో ఒక భారీ ఏనుగుంది. ఇక్కడ ఇంకొక ఏనుగుని చూడొచ్చు. ఆలయం చుట్టూ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. నా బాబుకి ఏనుగు తల మీద డబ్బులు ఇస్తే మనం తల మీద పెట్టింది. ఎలా పెట్టింది చూసావా ఎప్పుడైనా ఏనుగుని, ఎలిఫెంట్ని? ఫస్ట్ టైం చూసావా? ఎప్పుడు చూడలేదు, ఇక్కడే చూసాడు ఫస్ట్ టైం. మొత్తం ఇంకా టెంపులే తిరుగుతూ ఉన్నాం. ఆ గోపురాలే ఈ ఆలయ విశిష్టత. గోపురాలు చాలా భారీ ప్రాకారం, చాలా భారీ ప్రాకారం. ఇది చూడండి ఎంత ఎత్తుందో చూడండి. కార్లు దాని కిందకు ఉన్నాయి. అంత ఎత్తైన ప్రాకారం ఉంటుంది. చాలా పెద్ద గోపురాలు. అతి పెద్ద గోపురం ఇది. లెక్క పెట్టడానికి ట్రై చేస్తా ఎన్ని అంతస్తుల గోపురం అని. కింద నుంచినే అక్కడి దాకా, మండపం పై దాకా చాలా ఎత్తుంది. అక్కడి నుంచి లెక్క పెడితే అంటే 25% ఈ కిందనే ఉంది. ఇంకా 75% ఈ గోపురం అంతా ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 అంతస్తులు కలశాలున్న భాగము. మళ్ళీ కింద ఒక 4 అంతస్తులు అనుకున్నా కూడా మొత్తం 16-17 అంతస్తుల బిల్డింగ్ ఎంత ఎత్తు ఉంటుందో అంత పెద్ద గోపురము. ఆ గోపురం మీద అద్భుతమైన శిల్పకళ. ఇలా ఉంటుంది. అయినా సరే ఇక్కడ చాలా రద్దీగా ఏం లేదు. మనకు ఈ మధ్యకాలంలో అయితే టెంపుల్స్ అంటే నార్త్ ఇండియన్ టెంపుల్సే చాలా ఎక్కువ అనుకునేలాగా ప్రచారం జరిగింది. నిజానికి ఈ టెంపుల్స్తో పోల్చితే, అంటే పోల్చాలని కాదు, ఈ టెంపుల్స్ చాలా చాలా పెద్దవి. కానీ వీటికి దక్కుతున్న ప్రచారము చాలా తక్కువ అనిపిస్తూ ఉంటుంది. టెంపుల్స్లో కూడా మళ్ళీ వివక్ష ఉందా ఏమైనా? టెంపుల్స్ని చూడడంలో కూడా వివక్ష చూపిస్తున్నాయా గవర్నమెంట్స్? వాళ్ళ దగ్గర ఉన్న టెంపుల్స్, వాళ్ళకి దగ్గరగా ఉన్న టెంపుల్స్ మాత్రమే ప్రచారం చేస్తూ ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుంది. చాలా అద్భుతమైన శిల్పకళ. ఇక్కడ హొయసల స్టైల్ కూడా మనకు కనిపిస్తుంది ఈ టెంపుల్లో. హొయసల రాజులు కూడా పాలించారు. మొత్తం 200 ఏళ్ల పాటు ఈ ఆలయ నిర్మాణం జరిగింది. చాలా భారీ ఆలయం కాబట్టి ఒక రాజు కట్టలేదు, ఒక 100 ఏళ్లలో కట్టలేదు. 200 ఏళ్ల పాటు అంటే సుమారు 4 తరాలు అని చెప్పచ్చు. 4-5 తరాల పాటు కట్టారు. ఎక్కువ మందికి ఆ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ కూడా ఈ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ ఏమో, టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ దొరికేదేమో అనిపించింది. అంటే ఇప్పుడు ఒక మనం ఇండస్ట్రీస్ ఎట్లా ఉన్నాయో అట్లా ఆ రోజుల్లో అసలు విజువల్కి అందట్లేదు. దగ్గర నుంచి పెడితే విజువల్కి సరిపోవట్లేదు, అంత ఎత్తుగా ఉంది. నేను ఇట్లా కిందికి పెడితే కానీ ఆలయ గోపురం కనిపించట్లేదు. ఇలా పెడితే చూడండి, విజువల్ మొత్తం కూడా కిందున్న ఎత్తైన స్తంభాలు సరిపోతున్నాయి. ఇక్కడ నుంచి అంతెత్తు స్తంభాలు, చాలా ఎత్తైన స్తంభాలు. దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఒకసారి. ఆ కింద బోర్డు దగ్గర దాకే మనుషులు కనిపిస్తున్నారు. లేడీ వెళ్తోంది. అక్కడి నుంచి చూస్తే ఇంత ఎత్తు మొత్తం గోపురం. ఇలా చూస్తే అసలు కనిపించదు పూర్తిగా. ఇక్కడ నుంచి చూస్తే ఇంకా శిల్పకళ అద్భుతంగా కనిపిస్తుంది. అంటే
ప్రధానంగా నాకైతే చరిత్ర కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. వీటి వెనుక ఎంత శ్రమ ఉంటుంది, ఎంతమంది పనిచేస్తూ ఉంటారు, ఎన్ని ఏళ్ళు, ఎన్ని కుటుంబాలు, ఎంత ఇంజనీరింగు, ఎంత సోషల్ ఇంజనీరింగు, ఇవన్నీ ఉండుంటాయి కదా వీటి వెనకాల. వరుసపెట్టి నేను సమ్మర్లో అంతా టెంపుల్ విజిట్స్ చేస్తూ ఉంటే ప్రధానంగా అనిపించింది, ఆ రోజుల్లో ఇలాంటి టెంపుల్స్లో వివక్ష కొనసాగకపోతే బాగుండేది కదా. మనం ఇంత బాగా చూస్తున్నాము, ప్రతి ఒక్కరికి కూడా చూడాలి అని ఉంటుంది కదా ఈ టెంపుల్స్, వీటిలో ఏముంది, ఎలా కట్టారు అనేది. వాటికి చాలామంది, కోట్ల మంది భారతీయులు, లక్షల మంది ఆ తరంలో ఉన్నవాళ్ళు కులం పేరుతో ఎట్లా దూరం అయిపోయారు, ఆ వివక్ష ఎందుకు ఉంది మన దేశంలో. సో దేవుడి కోసం కట్టినప్పుడు దేవుడి ముందు అందరూ సమానమే కదా, దేవుడేమి వివక్ష చూపించడు కదా. ఎవరు ఏ దేవుణ్ణి నమ్మితే ఆ దేవుడు, ఎవరి కోసం ఈ టెంపుల్స్ కడితే ఆ టెంపుల్స్. అలాంటప్పుడు మనుషుల మధ్య ఎందుకు వివక్ష చూపించారు? ఇక్కడ ఎన్ని కోట్ల మంది ఉండిపోయి ఉంటారు, వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు అని అనిపిస్తుంది. అది తలుచుకుంటే కొంచెం పెయిన్ఫుల్గా కూడా అనిపిస్తుంది. ఇంత అద్భుతమైన నిర్మాణాలని చూడకుండా, కనీసం లోపలికి రావడానికి నోచుకోకుండా, గర్భగుడిలో ఏముందో తెలుసుకోవడానికి నోచుకోకుండా, ప్రతి ఒక్కరూ రావాలి, చూడాలి, మొక్కాలి అని కాదు, బట్ ఒక దగ్గరికి ఒకరిని ఎందుకు నిషేధించాలి అనేది కదా పాయింట్. అట్లా నిషేధానికి ఎందుకు గురయ్యారు అని అనిపిస్తుంది. నేను హొయసల రాజులు కట్టిన బేలూరు, హలేబీడు, ఈ ప్రాంతాలు కర్ణాటకలో కూడా చాలా తిరిగాను, చాలా టెంపుల్స్ చూశాను. వాటన్నిటిని కూడా ఒక వ్లాగ్ రూపంలో మేము ముందుకు తీసుకొని వస్తాను. అవన్నీ ఎడిటింగ్ చేయాలి. చాలా రోజుల నుంచి నేను చాలా టెంపుల్స్ తిరుగుతున్నా, బట్ ఎప్పటికప్పుడు పొలిటికల్ వీడియోస్ చేయడంతోనే అయిపోతుంది కాబట్టి అవన్నీ చేయడానికి అవ్వట్లేదు. సో ఇది నాకు తిరగడం ఒక ఇష్టమైన పని. తిరిగే క్రమంలో ఏమి ఉంటే వాటినన్నిటినీ కూడా రికార్డ్ చేయడం చాలా ఇష్టమైన పని. ఇప్పుడు ఇన్ని రోజులకి రికార్డ్ చేసినవి మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. నేను చెప్తున్న ఈ కామెంటరీ కానీ, నేను రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నవి కానీ మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నా. నచ్చకపోతే మీ అభిప్రాయాలు ఏమున్నా, మీ సలహాలు, సూచనలు ఏమున్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తులసి చందు వ్లాగ్స్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను.